తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసింది నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనలతో ఏకీభవించింది న్యాయస్థానం. రైట్, డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, మరోసారి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. నాంపల్లి కోర్టులో ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా భుజంగరావుతో పాటు తిరుపతి అన్న అడిషనల్ ఎస్పీలు, మరోపక్క ఇన్స్పెక్టర్ ప్రణీత్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు వేసినటువంటి బెయిల్ పిటిషన్లు కూడా తోస్తున్నారు. ప్రధానంగా కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఛార్జ్ షీట్ వేరేదన్న అంశాన్ని ప్రస్తావిస్తూ కోర్టులో వాదన వినిపించారు. కానీ పోలీసులు మాత్రం ఛార్జ్ షీట్ దాఖలు చేశామని చెప్పారు. రీసెంట్ గా కూడా 3 పెట్టెల్లో కూడా ఒక కీలకమైన డాక్యుమెంట్లతో కూడినటువంటి ఆధారాలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా వీళ్ళ ముగ్గురు బెయిల్ పిటిషన్. మరోపక్క ఈ కేసు సంబంధించి కూడా కీలక నిందితుడు ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో అతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. విదేశాల్లో ఉన్నారు, మరికొంతమంది విచారించాల్సి ఉంది. ఈ సమయంలో బెయిల్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా వీళ్ళు సాక్ష్యాధారాలను రూపుమాపడం కాకుండా ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంటుంది. వీళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో కీలక పదవుల్లో పనిచేశారు కాబట్టి వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు. కేసు విచారణ ముచ్చేంత వరకు కూడా మిగతా కీలక నిందితులందరూ కూడా అరెస్ట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళకు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా వాదనించిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనతో ఏకీవించిన న్యాయస్థానం వీళ్ళు ముగ్గురు బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. రైట్ వాసు, థ్యాంక్ యూ. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు నాంపల్లి కోర్టులో చిక్కెదురైంది. నిందితులుగా ఉన్నటువంటి ఏసీపీ ప్రణీత్రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనలతో ఏకీభవించింది న్యాయస్థానం.